Hi, hello friends, welcome to Sunita DSC channel. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం అతి ముఖ్యమైన ఒక అప్డేట్ని తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ టెట్ ఎగ్జామ్స్ని రాసి క్వాలిఫై అయ్యి కూడా టెట్ హాల్ టికెట్ని కానీ మార్క్స్ మెమోని కానీ మిస్ చేసుకుని ఉంటే వాళ్ళు ఈ యొక్క వీడియోని చూసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క మార్క్స్ మెమోని కానీ ఆ హాల్ టికెట్ని కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుస్తుందండి. దీనికన్నా ముందైతే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే చూడండి, మనం వీడియోని చూసే ముందు మనం చాలాసార్లు కూడా మనకి టెట్ నోటిఫికేషన్ పడినప్పుడు అయ్యో నేను లాస్ట్ టైం టెట్ రాశాను కదా, హాల్ టికెట్ మిస్ చేసుకున్నానే, హాల్ టికెట్ మిస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఈ యొక్క టెట్కి నోటిఫికేషన్లోని ఈ టెట్ అప్లై చేసి మళ్ళీ నేను కష్టపడి చదివి రాస్తాను అనుకుంటుంటారు. ఆ కష్టం అయితే లేదండి. మీరు లాస్ట్ టైము ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేసి ఉన్నట్లయితే ఆ యొక్క హాల్ టికెట్ని ఆ స్కోర్ని మీరు ఈజీగా మన ఈ యొక్క వెబ్సైట్, మనకి టెట్ వెబ్సైట్ నుండి మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక ఆప్షన్ని. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనం ఈజీగా ఆ యొక్క మార్క్స్ని అలాగే హాల్ టికెట్ నెంబర్ని మనం ఈజీగా పొందొచ్చండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనం లాస్ట్ టైము మనం ఎన్నిసార్లు టెట్ రాసుంటే అన్నిసార్లు ఆ టెట్, ఆ ఇయరు అండ్ మన నేమ్ అలాగే ఆ మార్క్స్ అనేది ఫుల్ డీటెయిల్తో మనకి ఒక ఆధార్ నెంబర్ని మనం టైప్ చేయడం ద్వారా లేదా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా మనం ఈజీగా ఆ యొక్క రిఫరెన్స్ ఐడిని అలాగే మార్క్స్ని మనం తెలుసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనం మొబైల్ని తీసుకొని మొబైల్లోని మనము క్రోమ్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఆ క్రోమ్లోని మనం ఏపీ టెట్ 2024 అని టైప్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుందండి. అందులో మనకి బ్లూ లైన్స్లోని స్క్రోల్ అవుతున్న దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి పూర్తిగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళ యొక్క లింక్స్ని మనకి, అంటే ఆ యొక్క వెబ్సైట్ని మనకి చూపిస్తారండి. అందులో మనం కావాల్సిందల్లా చూడండి, మనకి రెండో దాంట్లోని రెండో వైపున ఫర్గట్ నౌ క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అని ఉంది కదండి, గ్రీన్ కలర్లోని మనకి కనిపిస్తుంది కదా. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఆ యొక్క ఇక్కడ మొబైల్ ఆర్ ఆధార్ అని కనిపిస్తుంది. దాని కింద మనకి స్పేస్ కనిపిస్తుంది కదండి. దాంట్లోని మనం మొబైల్ నెంబర్ని కానీ లేదా ఆధార్ నెంబర్ని కానీ మనం ఎంటర్ చేసినట్లయితే మనకి అందులో గెట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది. దాన్ని మనం కొట్టగానే మనకి మన డీటెయిల్స్, మనం టెట్ ఎన్నిసార్లు రాసి ఉంటే అన్నిసార్లు సీరియల్ నెంబర్ వచ్చి దాని పక్కన మంత్, ఇయర్ కూడా వస్తుందండి. అలాగే హాల్ టికెటర్ క్యాండిడేట్ ఐడి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే క్యాండిడేట్ నేమ్ కూడా ఉంటుంది. అలాగే మనం పేపర్ 1 రాసి ఉంటే పేపర్ 1, పేపర్ 2 రాసి ఉంటే పేపర్ 2, తర్వాత స్కోర్ అనేది దాని పక్కన మనకి డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా మనం పోగొట్టుకున్న క్యాండిడేట్ ఐడి అలాగే మన స్కోర్ కార్డ్ అనేది మనకి గవర్నమెంట్ వారు ఈ విధంగా మనకి సులువుగా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా సులువుగా మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరైతే టెట్ని మళ్ళీ రాయాలా అని బాధపడుతున్నారో వాళ్ళ గురించే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఇంకా అప్డేట్లో లేరో వాళ్ళు ఖచ్చితంగా మా యొక్క వీడియోని చూసి ఈ యొక్క అప్డేట్ని తెలుసుకొని మీరు పోగొట్టుకున్న మీ యొక్క టెట్ మార్క్స్ మెమోని అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని పొందుకుంటారని ఆశిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు.